భానుడి ప్రతాపానికి పిల్లలు వృద్ధులు అల్లాడిపోతున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సూర్యతాపానికి పశుపక్షాదులు సైతం విలవిల్లాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రతపై మా విజయనగరం ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. భానుడి బగబగలకి సామాన్యులు సైతం విలవిల్లాడుతున్న నేపథ్యం చూస్తున్నాం మనం. అయితే గత 11వ తారీఖు నుంచి నేటి వరకు ఎండల తీవ్రతతో పాటు ఉక్కబోత వడగాలపులతో ఉక్కబోతతో కూడా పల్లెటూరు పసిపాపల నుంచి పెద్దల వరకు కూడా విలవిల్లాడిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోని జిల్లా కేంద్రంలో చూసుకుంటే ఎండల తీవ్రత అధిక సంఖ్యలో ఉంది. దీని మీద సాధారణ ప్రజలైతే అటు కార్మికుల నుంచి కర్షకుల నుంచి మధ్యతరగతి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తే ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ అటు వైద్యులు కానీ అత్యవసర అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్తున్న నేపథ్యం చూస్తున్నాం. అయినప్పటికీ ప్రతి మధ్యతరగతి పౌరుడికి ప్రతి నిరుద్యోగికి ఈ బయటికి రావడం అత్యవసరమైన పరిస్థితి అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇటు పక్క కూలీలు చూస్తున్నా, వ్యాపారులు చూస్తున్నా, రిక్షా కార్మికులను చూస్తున్నా, ఎటు చూస్తున్నా ఈ సూర్య భగవానుడి తాపానికి అయితే విలవల్లాడిపోతున్నారని చెప్పాలి. అటు పసిపిల్లలు అయితేనేమి, ఈ పండుటాకులు అయితేనేమి దీనికి విలవల్లాడిపోయే పరిస్థితి మనం చూస్తున్నాము. అటుపక్క ఒక కార్మికులు అయితే ఇక్కడ వ్యాపారులు, చిరు వ్యాపారులు ఎటు చూసినా సరే ఈ ఎండల బారిన పడి ఏదో ఒక రకంగా బాధలు అనుభవిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికీ ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ ఎండలు ఎంత తీవ్రతరంగా ఉంటే మే నెలలో అసలు బయటికి వచ్చే పరిస్థితి ఉందా, ఈ ప్రజలకి ఎలా ఉండబోతుంది, ఈ ఎండ తీవ్రతని ఎలా ఒత్తిడికి ఎదుర్కోవాలని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ వైద్యులు కూడా సలహాలు ఇస్తున్నారు. చలవ కలద్దాలు కానీ అదేవిధంగా శీతల పానీయాలు కానీ తాగుతూ మీరు కొంత ఎండ వేడి నుంచి వడదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ప్రభుత్వాలు ఈ నేపథ్యంలో కొంతమంది మనతో ఉన్నారు. అయితే సాధారణంగా ప్రజా సమస్యల కోసము అని చెప్పి సమాజ సేవ కోసం అని చెప్పేసి ఈ ఎండలో కొంతమందికి అలసట తీర్చేందుకు, కార్మికులకి, కక్షలు నిరుపేదలకు దాహార్తం తీర్చేందుకు కొంతమంది సమాజ సేవకులు మనతో ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు, చల్లటి మజ్జిగను కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. సార్, ఈ ఎండల వేయడం ఎలా ఉంది, దీనికి సంబంధించి ప్రజల్ని ఎలాగా మీ స్వచ్ఛంద సంస్థ ద్వారా వాళ్ళకి ఎలాగ ఉపశమనం కల్పిస్తున్నారు? ఎండల తీవ్రత చూస్తే చాలా ఎక్కువగా ఉందండి. గత వారం రోజులు బట్టి చూస్తే ఎండలో చాలా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. దయచేసి ముసలి వాళ్ళని, మొత్తం వాళ్ళని, చిన్నపిల్లలు బయటికి తీసేరాకండి. ఉదయం 11 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి తీసేరాకండి. మళ్ళీ సాయంత్రం 5 అయిన తర్వాత బయటికి తీసుకురామని కోరుకుంటున్నాం. మరి నా పేరు పట్నాల శ్రీనివాస్ అండి. విజయనగరంలో పల్లె బండి వేసుకుంటూ, తోపుడు బండి వేసుకుంటూ మన మున్సిపల్ ఆఫీస్ సెంటర్లోనే నా బిజినీ హార్ట్ పేషెంట్లే కానీ చాలా మంది బాధ్యత సహాయం చేయడం జరిగింది. నాకు చేతనంత మంది సహాయం చేయడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లో మొక్కలుగా నేయడం జరిగింది. మరి అలాగే అదేవిధంగా పిల్లలందరికీ కూడా చాలా మా సెంటర్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు అవసరం తీర్చాలనే ఒక దాహం తీర్చాలన్న ఆలోచనతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది నా సొంత డబ్బులతోనండి. ఎవరిని కూడా ఒక పైసా అడిగేది కానీ 700 రూపాయలు తీసుకునేది లేదు. మిగతా నేను చేసే కార్యక్రమాలు తీసుకున్నాను కానీ ఈ చలివేంద్ర కార్యక్రమానికి ఎప్పుడు కూడా ఎవరితో రూపాయలు తీసుకోండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సెంటర్లో మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు కదా, ఈ చిరు వ్యాపారులు వీళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు? ఎండలకి వేసవికాలం వస్తే ఫ్రూట్స్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఎందుకంటే కొట్టులో చూస్తే రేట్లు ఎక్కువ ఉంటే, ఇక్కడ చూస్తే ఎండ తాగిడికి సరుకు కలర్ చేంజ్ అయిపోద్ది. అక్కడ మేము కొనేటప్పుడు నిగారింపు వేరు, ఇక్కడ అమ్మేటప్పుడు నిగారింపు వేరు. దీనివల్ల కస్టమర్ కూడా ఒక సతమతం ఇబ్బంది పడుతుంటాడు. ఎందుకంటే దాలిపండు బాగుందని తీసుకెళ్తే కొద్దిగా బాగోదని డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. కారణం ఏంటంటే సీజన్ కాదు కాబట్టి కస్టమర్లు కూడా కొద్దిగా అర్థం చేసుకొని మాకు సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు చూస్తుంటే ఎండల వేడి తీవ్రత అధికంగా ఉంది. ఒక పక్క మీరు అన్ని వైపులా మీ వ్యాపారస్తులను కాకుండా ఇటు బయట సాధారణ కూలీలను వీళ్ళని కూడా చూస్తున్నారు. ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు? దీనికి ప్రభుత్వం ఏ సమాధానం? ఇప్పుడు సమాజం కోసం మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి పెడుతున్నారు తప్ప ప్రభుత్వాలు కూడా చలివేంద్రం ఏర్పాటు చేయాలని కొంత డిమాండ్ ఉంది. దీని మీద మీరు ఏమైనా మాట్లాడారు? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే పాటుకు ఎక్కడ పడితే అక్కడ అన్నా క్యాంటీన్లు అని పట్టణానికి 3-4 ఏర్పాటు చేసింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లతో పాటు ప్రతి జంక్షన్లో కూడా చలివేంద్ర కేంద్రాలని ఏర్పాటు చేసి ఉంటే మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారిని కానివ్వండి, ఎమ్మెల్యే గారిని కానివ్వండి, ఎంతో మంది ప్రజలు మెచ్చుకొని అభినందిస్తారని తెలియజేసుకున్నాం. మరి దీని మీద ఎంతైనా దృష్టి చాలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేద ప్రజలు కానివ్వండి, కార్మికుడే కానివ్వండి, రిక్షాలా కానివ్వండి, ఆటో కార్మికుడే కానివ్వండి, నడిచిల్లే ముసలివాడే కానీ, ముత్తగవాడే కానివ్వండి, ఆత్మ తిరిగిదామంటే నీళ్ళు తాగాలి. నీళ్ళు అందుబాటులో ఉండవు. కాబట్టి ఒక జంక్షన్కి ఇప్పుడు మా మున్సిపల్ జంక్షన్ ఒకటి ఉంది, అలాగే పాత బస్ జంక్షన్ ఒకటి, అలాగే గల్టసం జంక్షన్లో ఒకటి, అలాగే కన్జ్యూమర్ స్కూల్ జంక్షన్ ఒకటి, ఇలాగే ఒక్కొక్క జంక్షన్లో ఒకటి సరైన కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి కొంతమంది కార్యకర్తలు ఎవరు స్వచ్ఛంద సేవ చేస్తామని మీ దగ్గరకు వచ్చినట్టయితే వారికి అప్పచెప్పినా సరే ఈ కార్యక్రమాలు చేయడం సిద్ధంగా ఉంటారు. దయచేసి జిల్లా ఎమ్మెల్యే గారు కానివ్వండి, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానివ్వండి, కలెక్టర్ గారు, కమిషనర్ గారు కానివ్వండి, దీని మీద ఒక ఆలోచన చేసి దయచేసి
ప్రజలందరినీ దాహాన్ని అర్థం పెట్టుకొని ఎండ తీవ్రతను అర్థం పెట్టుకొని దీన్ని అమలు చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఈ రకంగా ఇప్పటికే చాలా ఈ ఎండ తీవ్రత అయితే అధికంగా ఉన్నది. మే 11వ తారీఖు నుంచి నేటి వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వాటితో పాటు వడగాల్పులు వేచడంతో సామాన్యుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి తర్వాత పిల్లల దగ్గర నుంచి బాలింతల వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అప్రత్యక్షంగా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్ శాఖ కూడా కరెంటు సప్లైకి అంతరాయం కలిగించడం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు గాలి ఆడక ఇటు ఊపిరి ఆడక అస్వస్థతకు గురవుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అక్కడక్కడ కొన్ని ఆసుపత్రుల్లో కూడా విద్యుత్ సరఫరాకి లేకపోవడంతో జనరేటర్ సదుపాయం లేకపోవడంతో పేషెంట్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే ఇటు రిక్షా కార్మికులు కానీ అటు కూరగాయల వర్తకులు కానీ ఇటు ఎవరు అయినా సరే రోడ్డు ఎక్కితే కానీ పూట గడవని పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వాలు ఇస్తున్న సూచనల మేరకు అత్యవసర సమావేశం బయటికి రండి, లేకపోతే మిగతా సమయాల్లో ఇంట్లో ఉండండి అంటే అది సామాన్య ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి అది అసాధ్యమని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కడిన పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన నేపథ్యంలోని ఈ ఎండలు సైతం ఒక రకంగా చూస్తుంది. ఆ మాత్రం ఈ మాత్రం అన్న వాళ్ళు శీతల పానీయాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అధికంగా కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూసులు వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా ఒక రకంగా కర్బూజా పళ్ళు ఇటువంటి వాటిపైన కూడా వాళ్ళు మొగ్గు చూపుతున్న పరిస్థితి. అయితే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కాకుండా దిగువ స్థాయి ప్రజలు మాత్రం ఏమి కొనలేము ఏమి తినలేము అన్న పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇటువంటి వారి కోసం ఎక్కడ పెడితే అక్కడ ప్రభుత్వాలు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి చలువు పందులను ఏర్పాటు చేస్తే ఎండల తాకిడి నుంచి వాళ్ళని కొంతైనా ఉపశమనం కల్పించవచ్చు అని చెప్పేసి ప్రజలు అర్థం చేస్తున్నారు. అయితే దీని మీద ఎప్పటికైనా ప్రభుత్వాలు కానీ అటు అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఒక నిర్ణయం తీసుకుని ప్రతి జంక్షన్కి ఒక చలువు పందిరి అదే ఒక చలివేంద్రం ఏర్పాటు చేస్తే వీళ్ళ సమస్యలను కొంతైనా తీర్చొచ్చు అని చెప్పి పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.